హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ వచ్చేసి ఏం చూపిస్తానంటే, చూడండి, మెంతులు వేశాను. మెంతులు ధనియాలు వేసింటే ఇలా వచ్చిందండి. మెంతి కూర, కొత్తిమీర అన్నీ చక్కగా ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మెంతి కూర చిన్న చిన్న మొలకలు, కొత్తిమీర చక్కగా వచ్చాయండి. చాలా బాగా వచ్చాయండి. మెంతి కూర చాలా మంచిదండి హెల్త్కి. మెంతి పప్పు చేసుకోవచ్చు, మెంతి రైస్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో పుదీనా వేసామండి, పుదీనా పెట్టాము. పుదీనా చాలా బాగుంది. పుదీనా హెల్త్కి చాలా మంచిదండి. పుదీనా చట్నీ చేసుకోవచ్చు, పుదీనా రైస్ అలాగా కూరల్లోకి కూడా వేయచ్చండి, చాలా బాగుంటుంది. చెట్ల దగ్గర ఎప్పటికప్పుడు అంతా క్లీన్ చేసేసుకోవాలండి. దీనికి వచ్చేసి వేపకాయలు అండి, వేపకాయలు వేస్తాము. వేప చెట్టు ఉందండి, వేపకాయలు, వేపాకు అన్నీ వేస్తామండి. దీనికి ఎరువు చాలా మంచిదండి, ఎరువు వేపకాయలు, వేపాకు. మనీ ప్లాంట్ బాగుందండి, చాలా బాగా వచ్చింది మనీ ప్లాంట్. బంతిపూలు ఉన్నారండి. కాకరకాయ తీగండి, కాకరకాయలు చూడండి. కాకరకాయలు ఇందాక అప్పుడు లాస్ట్ వీడియోలో చూపించాను కాకరకాయలండి. ఇప్పుడు పూత వచ్చిందండి. నెక్స్ట్ మరి చూడండి, గులాబీ పువ్వు చూపిస్తున్నాను. గులాబీ వచ్చేసి ఫస్ట్ 2 మగ్గలు ఉండండి. ఒకటి ఫస్ట్ వీడియో తీసాను కదా, ఒక గులాబీ. నెక్స్ట్ మగ్గ ఉంటే చూడండి, చాలా చక్కగా వచ్చింది గులాబీ. 2 పూలు పూసినాయండి. అప్పుడు ఒకటి తీసాము, ఇది నెక్స్ట్ సెకండ్ది. కొయ్య తోటకూర అండి, కొయ్యటాకు అంటాం మేము. కొయ్య తోటకూర చాలా బాగుంటుంది, ఫ్రై చేసుకోవచ్చు. కొయ్య తోటకూర చట్నీ కూడా బాగుంటుందండి. పాలకూర అంతా వేసాము. పాలకూర, ఇది చామంతి, జామకాయలండి. చెట్టు నిండా జామకాయలు ఎంత బాగున్నాయండి. చిన్న చిన్నవన్నీ, చిన్న చిన్న కాయలు చాలా తీయగా బాగుంటాయండి జామకాయలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.